హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందరికి వస్తున్నా, ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం అనమాట. సో మనం చూసుకుంటే ఈసారి మేడారంలో మనం ఒక మామూలు పేద మనిషి కోవా బన్ అనేది అమ్ముకుంటున్నాడు. సో అక్కడ గుంపు గుంపుగా ఒకటేసారి ఆ పర్సన్ మీద అలా చుట్టుముట్టేసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసేస్తే ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. అతను ఏ స్టేజ్లో ఉన్నాడో, ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో, పాపం ఎంత పేదరికం ఉందో మనం కూడా ఆలోచించాలి. ఏదో వీడియో ఫేమ్ చేసుకోవాలి, మనకు లైక్స్ రావాలి, వ్యూస్ రావాలి అనేసి మనం అలాంటిగా పేదవాళ్ళ మీద పెడితే కొంచెం ఎలాగో అనిపిస్తుంది. సో మనం ఎట్లున్నామో, మన సొసైటీ ఎలా ఉందో అనేసి మనకి ఎట్లనో అనిపిస్తుంది. సో మనము ఆ మనిషిని చూడండి. వచ్చి మాకి కొందరు భయపెట్టి నాకు మాకి చుట్టూ దాదాపు 40 మంది ఉన్నారు. అడిగింటే మేము లే సార్, మేము కలిపేది పాలు చక్కెర బొమ్మరేమైనా సార్ కలిపేది మేము, కాబట్టి మీరు చెక్ చేసుకుని అడిగినా కూడా అడిగి మేము ఆధార్ కార్డు అడుగుతున్నాడు. నేను ఆధార్ కార్డు తెచ్చుకున్నా సార్ అని అడిగినా సార్ నేను. మళ్ళీ ఒక ఆడామి కూడా వచ్చినాడు, ఐకు ఇచ్చినాడు. బాగా చెప్పింది, నేను చెప్పిన మా పిల్లలతో తింటారు కూడా మేడం అన్ని నేను కూడా చెప్పిన వాళ్ళకి. వాళ్ళు కింద పాల్సిన బండ్లు అంతా మాకి నష్టమైంది. అంతా మాకి మేము 40 సంవత్సరాలు చేస్తున్నాం వ్యాపారం మేము. అది కూడా చిన్నప్పుడు అది ఈ వ్యాపారం మాకు ఏం వ్యాపారం రాదు, మాకు ఈ వ్యాపారం వచ్చేది. మాకు కొంచెం సపోర్ట్ చేయండి పేదరికం వాళ్ళకు కూడా. అంతే ఫ్రెండ్స్, నాకైతే చాలా బాధగా అనిపించింది అతన్ని. నేను ఎప్పుడు వీడియో ముందర ఇట్లాంటి వీడియోస్ ఇలాంటివి లైక్ సోషల్గా అయితే నేను ఇలాంటివి చేసింది అయితే ఏవీ లేవు. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో నాకైతే చాలా బాధగా అనిపించింది అతను చూస్తే. ఆ బన్ను తినడము, చెమటలు వచ్చేస్తున్నాయి పాపం చుట్టూ మొత్తం. అలా ఉండేసరికి నాకైతే అసలు పాపం అనిపించింది. పిల్లలు తింటారు, తినిపిస్తావా? అన్న మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా మేడం, అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గ్రామర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. తిను, మొత్తం తినాలి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మరి చెప్పు. ఎవరైనా కానీ క్వశ్చన్ చేసిన తర్వాత కొంచెం ఆలోచించండి చేసే ముందు. ఎందుకంటే